మేడం చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. కొన్ని రోజుల వ్యవధే ఉంది. రేపో మోపో అన్నట్టుగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు ఉన్నారు? మీ అవగాహన ఏంటి? చంద్రబాబు కోసం ఉన్నారండి. ఎందుకంటే ఆయన చేసినవంటే అంతకుముందు పండుగ ఇప్పటికంట మాకు కష్టంగా ఉంది చెప్పాలనుకో. ఎందుకు ఓట్లేసిన ఉంది కదా, అందరికీ తెలుస్తుంది కదా, చెప్పడం ఎందుకు ఇంకా. మేడం ఒక పక్క ఏరియా పరంగా చూసుకుంటే ఈ రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. దీని గురించి ఏమంటారు? ఇంతకు ముందున్న ఇబ్బందులు తొలగినట్టే ఏంటండి ఈ రిటైనింగ్ వాల్ అనేది కట్టడం జరిగేది. ఎంత చంద్రబాబు ఉన్నప్పుడే కట్టారు కదా, సగం దాకా కట్టుకొచ్చారు. ఆయన చేస్తే కదా ఇప్పుడు ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి వీళ్ళు కట్టుకొచ్చారు. కట్టడానికి కానీ ప్రజల కోసం ఆయన కష్టపడ్డారు, ఆయన చేశాక వీళ్ళు కష్టపడ్డారు. ఎందుకు వీళ్ళు చేశారు? అందుకని ఎవరు వస్తే వాళ్ళు చేయాలి కదా, బాధ్యతే కదా. ఎవరి బాధ్యతైనా ఎవరి బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళు కమ్మలు తీసుకోవాలి కదా, చేశారు, ఎవరైనా చేశారు. మేడం మరి చూసుకుంటే ఒక పక్క సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పక్క ఏమో డెవలప్మెంట్ ఉంటేనే అది అందరికీ ఉపయోగపడుతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది చూసుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసిపోయి ముందుకు వస్తున్నాయి. సో ఇటు జగన్ గారికి నెగిటివిటీ ఉంటుంది అంటారు ఖచ్చితంగా? జనాలు చూసుకుంటారు కదా, అది జనాలు బట్టి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవరు మంచి చేస్తున్నారా, ఎవరికి దేనివల్ల ముందుకు వెళ్తామా, పిల్లల వల్ల మన జాబ్లే ఉన్నాయా, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల కదా. సో ఆలోచించుకోవాలి కదా మేము కూడా. ఒక పక్క చంద్రబాబు నాయుడు సభలకి జనం వస్తున్నారు, ఒక పక్క జగన్ సభలకి జనం వస్తున్నారు. ఈయనేమో సిద్ధం అని చెప్పి అంటున్నారు. దేనికి సిద్ధం అంటారు? దేనికి సిద్ధం అంటే ఈయనేమో డోక్రా గురించి అందరు ఆడవాళ్ళందరూ రమ్మంటారు. ఆయన కోసం అది మేము వెళ్తున్నాము, ఆయన రమ్మనుకుని మేము వెళ్తున్నాం. ఈయన కోసమేమో డోక్రా అయితే మేము వస్తేనే మేము వెళ్తాం, వడ్డీగా వేస్తాము అంటే రుణమా డబ్బులు వేస్తాము, లేకపోతే లోన్లు ఇస్తాము, లేకపోతే మీకు ఏ రండి బెదిరిస్తే కదా మేము వెళ్తున్నాం, లేకపోతే పనులు మానుకొని మేము ఎందుకు వెళ్తాం? అంతే కదా. వాళ్ళు రమ్మంటే ఇంకేమో మరి ఏం చేస్తారు, డోక్రా నుంచి తీసేస్తారేమో అది భయపడి ఆడవాళ్ళు పనులు మానుకొని వెళ్తున్నాం. ఎంతమంది ఇబ్బంది పడుతున్నాం కదా. మరి చూసుకున్నట్లయితే 175 స్థానాలకి 175 మేమే సాధిస్తామని సీఎం గారు అంటున్నారు, ప్రస్తుతం ఉన్న సీఎం గారు. దీనిపైన ఏమంటారండి? 175 స్థానాలు అది గెలిస్తే తెలుస్తుంది కదా, గెలిచాక తెలుస్తుంది ఎవరిది అనేసి. నా మనసులో అయితే నాకు ఇప్పుడు జగన్ నాకు నచ్చలేదు, నాకైతే వద్దు. మరి ఇతరులు అందరూ ఒక నువ్వు నేను ఒకటి కాదు కదా, చూసుకోవాలి. మరి ఒక పక్క చూసుకుంటే ఇక్కడ అవినాష్ గారి హవా ఎక్కువగా ఉంటుంది, దేవినేని అవినాష్ గారు. ఆయన గురించి ఏమంటారండి? నేను ఆయన గురించి మాట్లాడలేను, ఎందుకంటే మొన్న వచ్చారు కదా, ఆయన ఏం చూసేది ఉంది. మొన్న వచ్చారు. వాళ్ళలో వాళ్ళు ఏదైతే అది కట్టారో ఆ గోడ కట్టినప్పుడు ఏదైతే ఉందో ఆయన ఎక్కువ పాత్ర ఉందని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అండి? లేదులేండి, ఆ పాత్రే లేదండి. చంద్రబాబు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు ఉన్నారని అన్ని చూసుకుంటున్నారు కదా, ఇక్కడ ఉండి దగ్గరుండి. ఆయన చూసుకునేది ఏముందండి? ఏదో ఉన్నదంటే జనాలకు వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే. 10 మంది తీసుకొస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఏమున్నాయి అక్కడ కింద రోడ్డుకి వెళ్ళండి, ఆ మురుగు కాలం ఎలా ఉందో చూడండి. చిన్నపిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నారు. 209 మీరు వెళ్ళి నేను చెప్పాక మీరు చూడండి, 209లో చూడండి. పొంగిపోయి నిన్న వెళ్తే అంత దోమలు. మరి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఆయన చూసుకోవాలి కదా, కట్టేశారు అంటున్నారు కదా, మరి కట్టమని ఎంత బాగుంది చూసుకోవాలి కదా, నువ్వు జనాలు చూసుకోవాలి కదా. సో ఈ పరిణామాలన్నీ చూస్తే నెక్స్ట్ సీఎం ఎవరంటారు మీ అవగాహన? చంద్రబాబు నాయుడు. విజయవాడ వాసులుగా ఈ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఎలా ఉందండి? అసలు దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకో? చాలా బాగుంది. రిటైర్మెంట్ వాల్ కట్టినాక చాలా బాగుంది. లేకపోతే మేము నీళ్ళల్లో ఒక 2 నెలలు కట్ట మీద ఉండేవాళ్ళము. కట్ట మీద నుంచి పనులకి వెళ్ళేవాళ్ళం కాదు, ఆ సామానం దగ్గర ఉండేవాళ్ళం. ఏ పార్టీ వాళ్ళు అది తీసుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక ముద్ద పెడితే తినేవాళ్ళం, పిల్ల జల్లాన్ని వేసుకుని అక్కడ కూర్చునేవాళ్ళం. మరి గోడ కట్టినాక చాలా మాకు ఉపయోగం కదండి. మొన్న వరద వచ్చినప్పుడు అయితే ఎప్పుడు వచ్చిందో కూడా మాకు తెలియదు. అసలు పై వాళ్ళు వచ్చి చెప్పేదాకా అధికారులు మాకు తెలియదు వరద వచ్చిన సంగతి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకేగా రిటైర్మెంట్ కూడా. ఆయన ఒకసారి వరద వచ్చినప్పుడు ఫస్ట్ ఎలక్షన్లో నిలబడక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు అమ్మ నేను గెలిస్తే కనుక మీకు రిటైర్మెంట్ గోడ కట్టిస్తానని ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన గోడ కట్టించాడు మాకు. ఆయన మాట తప్పడో మడవని తిప్పడో, ఆయన అనుకున్నట్టు చేశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇప్పుడు గెలిచినాక కూడా చాలా చేస్తున్నాడు. నా ప్రాణానికి నాకండి మా ఆయన చచ్చిపోయినాక మా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నన్ను ఎవరో పట్టించుకోవాలి. మా ఆయన్ని పాతేసినాక వాళ్ళు ఏమన్నారంటే అక్కడోళ్ళు, అమ్మ ఈ బొయ్యకులు తీసేస్తాము, ఒక 6 నెలలు దాటితేను, లేదంటే మీరు సమాధి కట్టించుకోండి అన్నారు. నేను కట్టించుకునే స్థితిలో నాకు అసలు ఏమీ లేదు. నా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నన్ను పట్టించుకోలేదు. అప్పుడు నాకు 18 ఏళ్ళు నాకు డబ్బులు వచ్చినాయి. ఒక్క సంవత్సరమే నాకు ఆధార్ కార్డులో నాకు 60 ఏళ్ళని ఉంది, ఒక సంవత్సరం తక్కువగా. 60 ఏళ్ళని ఉంటే నాకు ఆ డబ్బులు ఒక్క సంవత్సరం వచ్చినాయి. ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి నేను ఆయనకి సమాధి కట్టించుకున్నాను.
మరి ఆయన నాకు పెద్ద కొడుకు అయ్యాడు కదయ్యా. మరి ఇంత సొమ్ము తిన్న వాళ్ళే నన్ను ఏంటి అసలు అన్నది వచ్చి ఆరాతీల. ఆయన ఏమన్నాడు, ఒక మనవడుగా, ఒక కొడుకుగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా వచ్చి నేను మీకు సాయం చేస్తానన్నాడు. అన్న ప్రకారంగానే చేశాడు. ఆయన ప్రభుత్వమే కావాలి, ఆయనే కావాలి. ఆయన పేదలకి మంచి ముఖ్యమంత్రి. పేదోళ్ళు అంటే ఆయన చాలా అభిమానం చూపిస్తాడు. ఈ రకంగా అభిమానం చూపించే ముఖ్యమంత్రి నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నేను ఎవరిని చూడలేదు. నేను 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచే మా నాన్నగారు రాజకీయంలో కాంగ్రెస్లో ఉండేవాడు. అయినా అప్పుడు కూడా నేను చూడలేదు. చాలా బాగా చేస్తున్నాడు జగన్ గారు. రిటైర్మెంట్ గోడ వచ్చింది మాకు, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆయన చేస్తాడు. ఆయనే గెలిపించుకుంటాం, ఆయనే కావాలి. ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందమ్మా? కథ ప్రభుత్వం అయ్యా, వాళ్ళు ఇంకా నేను చెప్పేది ఏముంటుంది, వాళ్ళు ఉండవాళ్ళకే సాయం చేస్తారు. ఈయనంటే మీ పేదవాళ్ళ కోసం వచ్చానన్నాడు. వచ్చిన మాట ప్రకారంగా చేస్తున్నాడు. చాలా మంది చేస్తున్నాడు. ఇప్పుడు నాకనే కదయ్యా, మరి అమ్మఒడి వస్తుంది, మరి అదేంటి 18 ఏళ్ళు పింఛని వస్తుంది. నాకు పింఛని వస్తుంది. మరి ఆ పింఛని మీదే బతుకుతున్నా, నేను పని చేసుకోలేను, పింఛని మీద బతుకుతున్నాను. ఇల్లు ఉంది. మరి ఆయన గారు ఎంత చేస్తున్నాడు. మరి అమ్మఒడి వేస్తున్నాడు, స్కాలర్షిప్లు, మళ్ళీ ఇదేంటి ఆరోగ్యశ్రీ, ఎన్ని పథకాలు ఆయన పెట్టిన పథకాలు అయ్యా. ఆయన గెలిచినా మా కోసమే ఖర్చు పెట్టాడు, మా లేబర్ కోసం, మా పేదవాళ్ళ కోసం బాగా చేస్తున్నాడు. ఆయన నా పెద్ద బిడ్డగా నాకు చాలా సాయం చేశాడు. నాకు పింఛని ఇస్తున్నాడు. మా ఆయన వల్ల ఆయనే కట్టించినట్టు నాకు అట్లా చేస్తున్నాడు. కాబట్టి ఆయన రుణం అసలు తీర్చుకోలేమయ్యా. ప్రతి ఒక్కరికి చాలా సాయం చేస్తున్నాడు. పార్టీలతో అనవసరం అయ్యా, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది పక్కన పెట్టేసేయండి. ఆయన వచ్చినాక లేబర్కి చాలా చేస్తున్నాడు. లేబర్కి మళ్ళీ కావాలనుకుంటే అందరూ ఒక్క కంఠంతో ఆయన గెలిపించుకోవాలి. అదే మా కోరిక. నా కోరికే కాదు, అందరి కోరిక అదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమయ్యి నెక్స్ట్ జగన్మోహన్ గారిని ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు. అయ్యా 3 పార్టీలు లేకపోయినా 30 పార్టీలు లేకపోయినా ప్రజల గుండెల్లో ఉండాలి. ఒక నాయకుడు అనేవాడు గుండెల్లో ఉండాడు. ప్రతి ఒక్క గుండెల్లో ఆయన శిరస్సాలుగా నిలిచిపోయాడు. ఎన్ని పార్టీలు లేకపోతే ఏంటయ్యా, ఏం పర్వాలా, పైన దేవుడు ఉన్నాడు, ఆయనే వస్తాడు. రిటర్నింగ్ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారే కట్టించారని చెప్పేసి అంటున్నారు. రిటైర్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించింది. అటు నుంచి ఏమన్నా కట్టించాడో నాకైతే తెలియదు కానండి. ఇది రాజశేఖర రెడ్డి గారు అసలు దీనికి ప్లాన్ వేసింది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మేము ఇక్కడికి రాపోయినా నేను వార్తల్లో చూశాను. ఆయన కూడా ఇళ్ల మీద నుంచి నీళ్ళు వెళ్ళిపోతుంటే నేను రిటైర్మెంట్ కూడా కట్టిస్తానన్నాడు ఒకప్పుడు. ఆయన మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, పట్టించుకోలేదు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, కట్టించాడు. ఇంక అంతేనయ్యా. దీనివల్ల మేము చాలా ఉపయోగపడుతున్నాం. బాబు గారు మా అందరు దయించి మాకు పట్టాలు ఇచ్చి, ఇంటి పని చేసి పట్టాలు ఇస్తే ఆయన్ని దేవుడిగా ప్రతి ఒక్కళ్ళు ఫోటో పెట్టుకుని ఆయన మేము కొలుసుకుంటాం. అంతే. ఆయన పేదలకి ఆయన మంచిగా చేస్తాడయ్యా. ఇంకా పార్టీలతో మాకు సంబంధం లేదు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి నేను ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి ఇప్పించాడు. కొన్ని లక్షలు ఇప్పించాడు అయ్యా. ఇప్పుడు మీకు తెలుసు ఎవరు, మాకు సొంత ఇల్లు ఉందమ్మా. మాకు ఇక్కడ ఇల్లు ఉంది. ఇంకా మాకు ఇల్లు ఎందుకు, ఇల్లు లేకపోతే వచ్చేదే నాకు కూడా ఇల్లు. బోల్డ్ మంది మా అమ్మాయికి వచ్చింది, మా అన్నయ్య గారు అమ్మాయి మేనగాళ్ళకి ఇల్లు వచ్చింది. మళ్ళీ మా మేనవాళ్ళు పెళ్ళడానికి ఇల్లు వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి లక్షల మందికి ఇల్లు వచ్చింది. మా చుట్టాలనే వాళ్ళకి చాలా మందికి వచ్చింది. కట్టుకున్నారు. కట్టుకునే వాళ్ళు లోన్ ఇచ్చారు, కట్టుకుంటున్నారు. అంతేనా. ఆయన ఏది కూడా ఆయన చేస్తానన్నది చేయకుండా లేడు. చేయనన్నది కూడా చేస్తాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఆయనే రావాలి. ఆ దేవుడి దయ ప్రజల గుండెల్లో ఉండాడని అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుద్దో. గతంలో చూసుకున్నట్లయితే 2019లో ఏదైతే కృష్ణానది గేట్లు ఉన్నాయో ఆ గేట్లు లిఫ్ట్ చేసినప్పుడు రిటైనింగ్ వాల్ ఉన్నా కానీ సరే ఇక్కడ వరద రావడం అనేది జరిగింది. రిటైర్మెంట్ ఈ వాల్ కట్టుంది ఆల్రెడీ, అప్పుడు కట్టుంది. అయినా సరే దాదాపు నడుము లోతు దాకా ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే అప్పుడు వారం దాకానే కట్టింది. లేదయ్యా, అప్పుడు మొత్తం వాళ్ళంతా పూర్తి అవ్వలేదు కయ్యా. ఆ వాటర్ కాదుగా, ఇప్పుడు వాడుకున్న నీళ్ళు వచ్చి రాణి గారి తోటలోకి వచ్చినాయి కానీ అయ్యా. అదే కాక ఇంకప్పటికి ఎప్పుడు మొన్న 19వ సంవత్సరంలో అప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు ఇంకా కృష్ణలంకలు అటు కట్టలేదు కయ్యా. మరి అటు పత్తులమ్మటి కాలువలమ్మటి నీళ్ళు వస్తాయి కదా, అయ్యే కానీ ఇంకా మొన్న వచ్చినప్పుడు మరి అసలు నీళ్ళు లేవు. అసలు ఎప్పుడు వచ్చిందో కూడా మాకు తెలియదు అసలు కృష్ణానది.
అంటే ఆయన ప్రభుత్వం బాగుందయ్యా. ఆయన వచ్చినాకే మాకు ఈ గోడ వచ్చింది. ఇంకేయో చెప్పుతారులే అయ్యా ప్రతిపక్షాలు నెయ్యి వీళ్ళని వాళ్ళని వీళ్ళని అంటూ ఉంటారుగా. అంతే. అంటే మా పార్టీ మీద ఈ పార్టీ మీద మాకేం ఇది లేదు. కాకపోతే మాకు లేబర్కి ఏంటంటే అయ్యా ఎవరు చేస్తే వాళ్ళే మంచి. జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు పేదవాళ్ళకి, చాలా చేశాడు. కానీ ఇంకా చేస్తాడు ఆయన వస్తే అని ప్రజలు తెలుసుకుని ఆయన్ని గెలిపించుకోవాలని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర అభివృద్ధి అనేది జరగట్లేదని చెప్పేసి అభివృద్ధి అంటే ఏంటయ్యా? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? ఇంతకన్నా ఇంకా అభివృద్ధి ఏముంది? ఇప్పుడు ఈయన అభివృద్ధి అంటే అప్పుడు లేబర్ని పైకి తెత్తమే కానీ ఇంకా అభివృద్ధి ఏంటి? ఉండేవాళ్ళకి పెట్టేసేసి వాళ్ళు దోసుకోవాలా? అయ్యా ఇంకా అభివృద్ధి అంటే ఏంటి? ఏం అభివృద్ధి చేయాలి? ఇంకా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది? అంటే లేబర్ కంటే ఏంటో ఆయన గారు ఎప్పుడు ఎట్టయినా ఇష్టం ఉండదు ఆయన గారికి, అంతే.